హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ అంజలి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రుచుల సంగమం. ఈరోజు వీడియోలో తెలంగాణలో దసరా పండగకి దాదాపుగా అందరి ఇళ్లలో చేసుకునే గారెప్పల రెసిపీ చూద్దామండి. వీటిని ఆంధ్రాలో అయితే చెక్కలు, పప్పు చెక్కలు అంటుంటారు. అలాగే ఆంధ్రాలో మిగతా ప్రాంతాల్లో వీటిని జస్ట్ స్నాక్స్ గా టీ టైంలో అలా మాత్రమే తింటుంటారు. కానీ తెలంగాణలో మాత్రం ఇలా దసరా అయినా సరే, ఏ చిన్నపాటి దావత్ ఉన్నా సరే ఈ గారెప్పలు చేయాల్సిందే. చికెన్, మటన్ లో కలుపుకొని తినాల్సిందే. ఇవి ఉంటేనే ఆ దావత్ అనేది ఫుల్ఫిల్ అవుతుందన్నమాట. మరి లేట్ చేయకుండా ఈ ఫేమస్ గారెప్పల రెసిపీని స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని లైక్ చేసి మీ సపోర్ట్ని మన ఛానల్కి అందించండి. అండ్ సబ్స్క్రైబ్ చేసేటప్పుడు తప్పకుండా బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇక లేట్ చేయకుండా ఈ తెలంగాణ మోస్ట్ ఫేమస్ దావత్ రెసిపీని స్టార్ట్ చేద్దాం. ముందుగా మిక్సీ జార్లోకి ఒక 15 వరకు వెల్లుల్లి రెబ్బలు, ఒక 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, ఒక స్పూన్ ఫుల్గా జీలకర్ర వేసుకోండి. వీటిని కాస్త కోర్సుగా మిక్సీ పట్టుకోండి. మరీ మెత్తగా మిక్సీ పట్టొద్దండి, కొద్దిగా రఫ్గా మిక్సీ పట్టి తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా రఫ్గా మిక్సీ పట్టి తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని కాసేపు పక్కన పెట్టి మిగతా ప్రాసెస్ చూద్దాము. చూడండి, ఇక్కడ నేను 1 కేజీ వరకు బియ్యం పిండిని జల్లించి తీసుకున్నాను. ఇది పూర్తిగా బియ్యం పిండినండి, దీంట్లో వేరే ఏ పిండిని కలుపుకోలేదు. ఇప్పుడు దీంట్లోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి. అలాగే టేస్ట్కి తగినట్లుగా కారం మరీ ఎక్కువగా వేసుకోవద్దండి, మనకు గారెప్పలు రెడ్గా వచ్చేస్తాయి. ఇప్పుడు ఒకసారి ఈ ఉప్పు కారం పిండిలో కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా ఉప్పు కారం కలుపుకున్న తర్వాత దీంట్లో నుండి ఇలా కొద్దిగా తీసుకొని టేస్ట్ చూసుకోవాలండి. మీకు ఏమైనా ఉప్పు కారం తక్కువగా అయినట్లు అనిపిస్తే ఇప్పుడే యాడ్ చేసుకోవచ్చు, మళ్ళీ తర్వాత యాడ్ చేయలేమండి. సో చూసుకొని తగినట్లుగా వేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 కప్పు వరకు నువ్వులను వేస్తున్నాను. నువ్వులను తప్పకుండా వేసుకోవాలండి. అలాగే ఒక 1/2 కప్పు పల్లీలను వేస్తున్నాను. వేయించి పొట్టు తీసి వేస్తున్నానండి. మీరు ఈ పల్లీలకి బదులుగా పచ్చిశనగపప్పును నానబెట్టుకొని కూడా వేసుకోవచ్చు. అలాగే పెసరపప్పును కూడా నానబెట్టుకొని వేసుకోవచ్చు. మనకు బొబ్బర్లు ఉంటాయి కదండి, వాటి పప్పును కూడా నానబెట్టుకొని వేసుకోవచ్చు. అలాగే కరివేపాకును కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం మిక్సీ పట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ను వేసుకోవాలండి. ఆంధ్రాలో చేసే చెక్కల్లో అయితే ఇలా వెల్లుల్లిని పేస్ట్ లాగా చేసి వేయరండి, వాళ్ళు డైరెక్ట్ గా జీలకర్రను వేసేస్తుంటారు. కానీ అలా చేసేదానికన్నా ఇలా జీలకర్ర, వెల్లుల్లి, ధనియాలను మనం మిక్సీ పట్టుకొని వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. మనకు తింటున్నప్పుడు ఆ ఫ్లేవర్ అనేది పర్ఫెక్ట్ గా తెలుస్తుంది. ఇప్పుడు వీటన్నింటిని పిండిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని వేసుకుంటూ ఈ పిండిని చపాతీ పిండిలాగా గట్టిగా కలుపుకోవాలండి. అంటే మనం రెగ్యులర్ గా జంతికల కోసం కలుపుకుంటాం కదండి, ఆ విధంగా కలుపుకోవాలి. వాటర్ చూసుకుంటూ వేసుకోవాలండి. మెత్తగా కనుక అయిందంటే మనకు ఈ గారెప్పలు చేయడానికి అసలు రాదు. ఇట్లా పిండి అంతా బాగా మెదిగేలాగా ఒత్తుకుంటూ కలుపుకోవాలండి. తెలిసిన వాళ్ళకైతే పర్వాలేదండి, తెలియని వాళ్ళు అదేంటి మటన్ చికెన్తో ఎలా తింటారు వీటిని అని అనుకుంటారండి. వీటిని చపాతీలాగా ముంచుకొని తినడం కాదండి, వీటిని మంచిగా ప్లేట్లో ముక్కలు చేసి వేసుకొని చికెన్ సూప్ ఉంటుంది కదండి, దాన్ని ఆ ముక్కల పైన వేసుకొని కలుపుకొని తింటారు తెలంగాణలో. అలాగే పొద్దున్న పిల్లలు ఛాయ్లో కూడా వేసుకొని తింటుంటారండి. మీరు రీసెంట్ గానే దసరా మూవీలో చూసుంటారు, అందులో సకినప్పల్ని ఛాయ్లో వేసుకొని తింటుంటారు కదా, అలాగే వీటిని కూడా వేసుకొని తింటుంటారు. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి పిండిని. ఇలా కాస్త గట్టిగా కాకుండా మెత్తగా కాకుండా ఈ విధంగా ఉండాలి. అంతేనండి, మనకు పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు గారెప్పలు చేసేసుకోవడమే. చూడండి, ఈ గారెప్పలు చేయడానికి ఇలా మిషన్స్ ఉంటాయి కదా, వీటితో ఈజీగా చేసుకోవచ్చు. దాదాపుగా అందరి ఇళ్లలో ఇవి ఉంటున్నాయి కదా. ఇప్పుడు దీనిపైన ఇలా ఒక కవర్ని పెట్టేసుకోవాలి. దీనికి ఆయిల్ని అప్లై చేసేసుకోవాలి. చూడండి, దీంట్లో నుండి ఇలా కొద్దిగా పిండిని తీసుకొని రౌండ్గా చేసేసుకొని దీంట్లో పెట్టేసుకోవాలి. దీన్ని మరీ ఎక్కువగా ప్రెస్ చేయొద్దండి, ఎక్కువగా ప్రెస్ చేస్తే మనకి గారెప్పలు మరీ పలుచగా అయిపోతాయి, తీయడానికి ఇబ్బంది అవుతుంది. మళ్ళీ ఆయిల్లో కూడా త్వరగా మాడిపోతాయి. ఇలా మధ్యలో హోల్ పెట్టేసుకోవాలి. ఇలా పెట్టడం వల్ల ఆయిల్ పైకి కూడా వస్తుందండి, అప్పుడు ఈ గారెప్ప అనేది ఈవెన్గా ఫ్రై అవుతుంది. ఇది ఈజీగానే వచ్చేస్తుందండి, ఇలా తీసేసుకోవడమే. చూడండి, మరీ మందంగా కాకుండా మరీ పలచగా కాకుండా ఈ సైజులో చేసుకోవాలి. ఇలా క్లాత్ పైన వేసేసుకోవాలి. ఇద్దరు ఉంటే ఈజీగా అయిపోతాయండి. ఒకరు ఇలా చేస్తున్న కొద్దీ ఒకరు ఆయిల్లో ఫ్రై చేసేయచ్చు. ఇదే విధంగా అన్నింటినీ చేసేసుకోవాలి. ఒకరున్న పర్వాలేదండి, ఒకసారి ఒక 10-15 చేసుకుంటూ మళ్ళీ ఫ్రై చేసుకుంటూ చేసుకోవచ్చు. ఇద్దరు ఉంటే ఈజీగా అయిపోతుంది అన్నమాట. ప్రతిసారి ఆయిల్ని మాత్రం తప్పకుండా అప్లై చేయాలండి, లేదంటే ఈ కవర్కి అతుక్కపోతాయి. చూడండి, ఈ విధంగా అన్నింటినీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా చేసి పెట్టుకున్న గారెప్పల్ని వేసేసుకోవాలి. వేసిన వెంటనే తిప్పొద్దండి, ఒక 2 మినిట్స్ తర్వాత తిప్పుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్ మీదనే క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఫ్రై అయిన తర్వాత
కాస్త కలర్ కూడా చేంజ్ అవుతాయి, లైట్ బ్రౌన్ కలర్ లోకి మారుతాయి. ఇవి చక్కగా క్రిస్పీగా ఫ్రై అయిపోయాయండి. మన కలర్ కూడా చేంజ్ అయిపోయింది కదా. ఇప్పుడు వీటిని పక్కకు తీసేసుకోవాలి. వీటిని తీసుకోవడానికి ఇలా ఇనుప చువ్వ ఉంటే బాగుంటుందండి. మనం మధ్యలో హోల్ చేసాం కదా, ఈజీగా తీసుకోవచ్చు. ఇలా ఒక హాఫ్ మినిట్ పాటు పట్టుకున్నారంటే ఎక్సెస్ ఆయిల్ అంతా పోతుందండి. ఇప్పుడు వీటిని పక్కకు వేరే గిన్నెలోకి వేసేసుకోవాలి. మిగిలిన వాటిని కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలండి. ఒక విషయం మాత్రం గుర్తు పెట్టుకోండి, ఆయిల్లో ఫ్రీగా మూవ్ అయ్యే అన్ని గారెప్పలే వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. మరీ ఎక్కువగా వేసేయొద్దు, అలాగైతే సరిగ్గా ఫ్రై మెత్తగా అయిపోతాయి. సో ఫ్రీగా మూవ్ అయ్యేటట్టుగా గారెప్పల్ని వేసుకోవాలి. మనం తీసుకున్న ఆయిల్ని బట్టి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, మనకు చక్కగా కరకరలాడుతూ ఉండే గారెప్పాలు పప్పు చెక్కలు రెడీ అయిపోయాయి. ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయండి. 15 నుండి 20 రోజుల వరకు చక్కగా నిలువ ఉంటాయి. మీరు తప్పకుండా ఒకసారి వీటిని ట్రై చేయండి. అలాగే మీరు ఇది వరకు గనక ఒక్కసారి కూడా మటన్ చికెన్ తో గనక ట్రై చేసి ఉండకపోతే ఒకసారి ట్రై చేసి ఆ టేస్ట్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ లో తెలియజేయండి. అలాగే మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మీకు తెలిసిన వారందరితో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.